హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసాను హరిహర వీరమల్లు ట్రైలర్ అనేది నిన్న రిలీజ్ అవ్వడం జరిగిందండి. దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఇక హరిహర వీరమల్లు చాలా చాలా రోజుల నుంచి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అలాగే ఏఎం రత్నం గారికి అసలే హిట్స్ అనేవి లేవు, చాలా పెట్టినారు ఈ మూవీకి. అది రీకలెక్ట్ అవుతా లేదని చెప్పి మధ్యలో చాలా కాంట్రవర్సీస్కి వెళ్ళింది ఈ మూవీ. చాలామంది ఈ మూవీని కొనడం కూడా జరగలేదండి. చాలామంది ఈ మూవీని కొనలేదు ఎందుకంటే హిట్ అవుతా లేదని కాకుండా ప్లస్ పాలిటిక్స్ ఇవన్నీ జరుగుతున్న కొద్ది మూవీ అనేది చాలా ఫైనల్గా జూలై 22, 2025 మూవీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ట్రైలర్ చూస్తే చాలా బాగుందండి. మనకు ఓపెనింగ్కి అర్జున్ దాస్ గారు వాయిస్తో మనకి వాయిస్ ఓవర్ ఇచ్చినారండి. కానీ అర్జున్ దాస్ గారు వాయిస్కున్న బేస్ అనేది ఈ మూవీకి చాలా అదే తక్కువ అనిపించింది. అర్జున్ దాస్ గారి వాయిస్ బేస్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకో అది మిస్ అయింది అన్నట్టు అనిపించింది అండి. ఓవరాల్గా ట్రైలర్ చూస్తే పర్లేదు, బాగానే ఉందండి. పవన్ కళ్యాణ్ గారికి ఈ రోల్ యాప్ట్ అవుతుందా లేదా అనేది మనం మూవీ చూసే డిసైడ్ చేయగలమండి. ఎందుకంటే ట్రైలర్లో మనకు కొన్ని సీన్స్ చాలా చాలా బాగున్నాయి. కొన్ని సీన్స్ అరే అప్పట్లో పవన్ కళ్యాణే అన్నట్టు కొన్ని సీన్స్ అయితే అనిపించిందండి. ఇక యాజ్ యూజువల్గా కిరవాణి గారి మ్యూజిక్ చాలా బాగుంది. ఇక ఆయన మ్యూజిక్ మనం చెప్పాల్సింది ఏం లేదండి, ఆయన మ్యూజిక్ ఆయన తోపు వాయిస్తాడు. ఇక మెయిన్గా స్టోరీ అయితే నాకు తెలిసి ఒక కోహినూర్ డైమండ్ గురించి, ఇట్లా ఔరంగజేబు ఇక్కడేమో మన ఇక హీరో గారు కొట్లాడతారు, దాని గురించి కొట్లాడతారు. ప్లస్ వాళ్ళు ఏంటంటే మన హిందూ దాంట్లో వాళ్ళ జెండా పాతి చేద్దాము అని చెప్పి వాళ్ళది ఫైట్ లాస్ట్కి ఏమైందని చెప్పి. ఇది వచ్చేసి పార్ట్ 1 అండి, షార్ట్ వర్సెస్ స్పిరిట్ అండి. పార్ట్ 2 కూడా ఉంది. ఇక ఓవరాల్గా ట్రైలర్ చూస్తే 44 మిలియన్ వ్యూస్ వచ్చినాయని ప్రెజెంట్ ఇప్పటి వరకు 44 మిలియన్ వ్యూస్ అనేవి వచ్చిందండి ట్రైలర్కి. అర్థం చేసుకోండి ఎంత పీక్లో ఫ్యాన్స్ అనేది మూవీ కోసం వెయిట్ చేస్తారని చెప్పి. ఎందుకంటే చాలాసార్లు మూవీ అనేది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అసలు లాస్ట్ మంతే రావాలన్నారు, ఈ మంత్ వచ్చింది. ఇక కొన్ని డ్రాబ్యాక్స్ అనే మనకి ట్రైలర్లో కనిపిస్తుందండి. కొన్ని సీన్స్ అయితే ఆర్టిఫిషియల్గా చేసేసారేమో అన్నట్టు అనిపించింది. కొన్ని సీన్స్ అయితే నిజంగా అనిపించింది. ప్లస్ ఇది ఒకటి వచ్చేసి హిస్టారికల్ మూవీ అండి. ఇది హిస్టరీ బేస్డ్ మూవీ, రియల్ స్టోరీ. ఇక పీరియాడిక్ మూవీ అండి. ఇదంటే కొంచెం ఎట్లా ఉండాలంటే విఎఫ్ఎక్స్ అనేది చాలా గట్టిగా ఉండాలండి. కొంచెం అడ్డిటైనగానే విఎఫ్ఎక్స్ సినిమా పక్కా దొబ్బిద్దండి. మెయిన్ యాక్టింగ్ కాకుండా విఎఫ్ఎక్స్ అనేది కీ పార్ట్ అండి. ఇలాంటి హిస్టారికల్ మూవీస్కి విఎఫ్ఎక్స్ అనేది కీ పార్ట్ అండి. ఒకవేళ విఎఫ్ఎక్స్ అనేది మనం అనుకున్నట్టు లేకపోయింది అనుకోని పక్కా సినిమా చూసినా కానీ ఆర్టిఫిషియల్ లుక్స్ అనేవి మనకి ఈజీగా కనిపించేస్తాయి సినిమాలో. చూద్దాం ఈ విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయో చూద్దాం. బ్యాక్గ్రౌండ్స్ అయితే చాలా బాగా ఉంది. చూద్దాం ఫర్దర్గా ఈ మూవీ అనేది ఎట్లా ఉంటుంది. మూవీ వెయిటింగ్ అండి. మూవీ చూడడం కోసం రిలీజ్ అవ్వగానే దాని రివ్యూ కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి రోజుకి.